ఉద్రిక్తతలతో వేడికిపోయిన భారత్ పాక్ సరిహద్దుల్లో వాతావరణం చల్లబడేలా ఇవాళ అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా వారు కీలక చర్చలు జరుపనున్నారు. చర్చలు సఫలమైతే పాక్ కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. పాక్ ప్రతిపాదన మేరకు ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అటు బోర్డర్ పరిస్థితి చూస్తే ఎల్ఓసి వద్ద గత రాత్రి దాడులు జరగలేదని, ప్రశాంత వాతావరణం నెలకొందని భారత సైన్యం ప్రకటించింది. రాత్రి నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కాల్పుల మోతా మోగలేదని, షెల్లింగ్ జరగలేదని స్పష్టం చేసింది. పెహల్గాం దాడి తర్వాత గత 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రి పాక్ ఎలాంటి కాల్పులకు పాల్పడలేదని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పాక్ ను కకావికలం చేసింది. ఈ నెల 10న ఏకంగా 6 సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో దాయాది దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది.